అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినవాక్య ప్రకారం మనం చూసుకున్నట్లేదండి, కీర్తన గ్రంథం 40వ అధ్యాయంలో దేవుడు మనలను ఎలా తప్పిస్తాడండి. అలాగే దేవుడు మనల్ని తప్పించాలంటే మనం ఏం చేయాలి అనేదాన్ని మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథంలో 41వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చదివిస్తున్నాడండి. బీదలను కటాక్షించేవాడు ధన్యులు, వారిని యెహోవా తప్పిస్తాడని చెప్పేసి దేవుడు చదివిస్తున్నాడు అనమాట అండి. ఎవరైతే బీదలకు సహాయం చేస్తూ ఉంటారో వారందరినీ కూడా అపాయం నుండి దేవుడు తప్పించి హాయిగా జీవించినట్లు చేస్తూ ఉంటాడు అనమాట అండి. రెండవది మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చదివిస్తున్నాడు అనమాట అండి. దేవుడు ఇచ్చిన మహా ఉచితమైన బట్టి నీతిమంతులు తెలివి చేత తప్పించుకుంటారనమాట అండి. ఎవరైతే నీతిగా జీవిస్తారో, ఎవరైతే నీతిని అనుసరించి నడుచుకుంటారో, ఎవరైతే నీతి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చి ఎప్పుడు ఎక్కడ ఎలా తప్పించుకోవాలో దేవుడు వాళ్ళకి తెలియజేస్తూ ఉంటాడు అనమాట అండి. వాళ్ళు మూడవది మనం చూసుకున్నట్లయితే అండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం దేవుడు ఒక మాట చదివిస్తున్నాడు అనమాట అండి. మన శోధన కలిగినప్పుడు లేదా శోధన వచ్చినప్పుడు లేదా మనల్ని శోధించేటప్పుడు మనం ఎంతైతే శోధన తట్టుకుంటామో అంతే తప్ప దానికి మించిన శోధన దేవుడు మన మీదకి పంపించడని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. కాబట్టి ఆ శోధన కూడా జయించలేకపోతే, ఆ శోధన కూడా తట్టుకోలేకపోతే విశ్వాసంతో ప్రార్థన చేసి దేవుడిని అడిగితే ఆ శోధనలు కూడా తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు తెలియజేస్తూ ఉంటాడు అనమాట అండి. తప్పించుకునే ఉపాయాన్ని కూడా దేవుడు తెలియజేస్తూ ఉంటాడు అనమాట అండి. కనుక మరి దేవుడు ఇచ్చిన మహా ఉచితను బట్టి దానియేలు గ్రంథంలో షడ్రకు మేషకు అబేద్నెగోను తప్పించాడు కదండి అగ్నిగుండంలో నుండి. అలాగే దానియేలు గ్రంథంలో కూడా చూసుకున్నట్లయితే 6వ అధ్యాయంలో చక్కగా దానియేలు గారి సింహానుభవం నుండి తప్పించినట్లుగా మనము చూస్తూ ఉన్నామనండి. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది దేవుడికి అంగీకారంగా జీవించిన వారందరూ కూడా దేవుడు తప్పించి క్షేమంగా ఉంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. కాబట్టి మనము కూడా చక్కగా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుంటే, దేవుడు చెప్పినట్లు చేస్తే కనుక మనల్ని కూడా ఆపత్కాలంలో నుండి తప్పించి భూమి మీద మంచి ఆరోగ్యం దయచేసి హాయిగా జీవించేటట్లు చేస్తూ ఉంటాడు అనమాట అండి. మరి ఏమైనా ఆలోచన చేసుకున్నారండి? దేవుని మాట వినండి, ఈ లక్షణాలు కలిగి జీవించండి, చక్కగా మంచి జ్ఞానాన్ని సంపాదించుకోండి, తెలివిని సంపాదించుకోండి, బుద్ధిని సంపాదించుకోండి, మంచి ఆరోగ్యం సంపాదించుకోండి, భూమి మీద హాయిగా జీవించి ఆయన రాజ్య వారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామా? ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. 100% కూడా మనం దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని ఆయనచే ఆశీర్వాదాన్ని సంపాదించుకుని ఆయనచే దీవెన పొందుకొని ఆయనచే కృపను పొందుకొని మేము హాయిగా జీవించాలని ఆలోచన కలిగి ఉన్నామండి. మేము పైన చెప్పబడిన లక్షణాలన్నీ కలిగి ఉండి బీదలకు సహాయం చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుని హాయిగా జీవించాలని ఆలోచన కలిగి ఉన్నామని చెప్పేసి ఎంతమంది అయితే అంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా తల్ల వంచండి. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదవి లెక్కలని స్తుతిస్తుంది ప్రభా. బీదలకు సహాయం చేయమన్నారు తండ్రి, నీకు వందనాలు. ఎవరైతే సహాయం చేస్తూ ఉంటారో వారందరినీ ప్రభా ఆపత్కాలంలో తండ్రి తప్పిస్తానన్నారు ప్రభా, నీకు వందనాలు. ఆపత్కాలంలోనే కాదు అన్ని వేళ తప్పించి క్షేమకరంగా ఉంచుతాను చదివించే ప్రభా, నీకు వందనాలు తండ్రి ఇస్తుంది ప్రభా. అలాగే తండ్రి వీళ్ళందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. చిన్నలను పెద్దలను వృద్ధులను యవనస్తులను ప్రభా దీవించి ఆశీర్వదించండి. గర్భిణీలను బాలింతరాలను తండ్రి ప్రభా, సంతానాలను బిడ్డలు తండ్రి ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని, అలాగే తండ్రి ప్రభా ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని తండ్రి, అలాగే తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ప్రభా, అలాగే తండ్రి ప్రభా వాహనాలు నడుపుతున్న వారిని తండ్రి, కూలి పని చేసుకుంటున్న వారిని తండ్రి ప్రభా, ఎవరైతే కూలి పని చేసుకుంటారో వారందరూ తండ్రిస్తున్నారో, అలాగే వివాహం అయితే తండ్రి ఎంతమంది అయితే తండ్రిస్తున్నారో శ్రమల్లో ఉన్నారు తండ్రి, వారందరినీ ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. భార్యాభర్తలిద్దరు కలిసి జీవించే యోగ్యతను ప్రభా దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఒకరినొకరు అర్థం చేసుకుంటాను ప్రభా, దాంపత్య జీవితాన్ని ప్రభా కొనసాగించుకునే యోగ్యత దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. బిడ్డలందరికీ ప్రభా మంచి ఆరోగ్యం దయచేయమని, అందరూ కూడా దీవించి ఆశీర్వదించమని, సర్వసృష్టిలో ప్రతి ఒక్కరిని ప్రభా పేరును దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన వారికి దయచేయని, మా ప్రార్థనలకు ఇస్తారు, మా ప్రార్థన ప్రతిఫలం దయచేయని, మా కొరకు త్వరగా యేసుక్రీస్తు ప్రవేశమైన వాళ్ళు వేడుకుంటున్నాం తండ్రి. ఆమె అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె దేవుడు మనందరిని కూడా దీవించి ఆశీర్వదించిన గాక. మన కుటుంబంలో ఉన్న వారిని, మన పిల్లలను, పెద్దలను, వృద్ధులను, యవనస్తులను అందరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి చక్కగా మనందరం కూడా దేవుడి మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని మంచి ఆరోగ్యం కలిగి ఉండి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. ఏమంటారు?